ఈ రోజు నుంచి ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సీరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యూ. ఈ సీరీస్‌లో మనము అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు? లైక్ దాని యొక్క డెవలపర్స్ ఎవరు? దాని యొక్క హిస్టరీ, దాని యొక్క మైల్‌స్టోన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి? ఎందుకు వాడాలి? ఎలా క్రియేట్ చేశారు? మనం ఎలా క్రియేట్ చేయొచ్చు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఓన్‌గా? సో, దానికి కావాల్సినయి ఏంటి? నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి? సో, ఇలాంటి ప్రతి ఒక్క టాపిక్‌ని ఈ సీరీస్‌లో కవర్ చేద్దాం. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అంటే సో, దిస్ ఈస్ ద బెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో, స్టే ట్యూన్డ్ అండ్ కీప్ అప్డేటెడ్. ఈరోజు వీడియోలో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఆర్ యూ రెడీ? ఓకే, లెట్స్ గో. ఇంట్రడక్షన్ టు ఏఐ. ఏఐ అంటే ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా ఆర్ ఏఐ అన్నా అదేంటి అంటే ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సిస్టమ్స్ కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ టాస్క్ దట్ టిపికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే ఎక్కడైతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉందో సో ఆ ప్లేసెస్లో మనం ఒక కంప్యూటర్ని పెట్టాలి అనుకుంటే ఆ కంప్యూటర్ని ఎలా ట్రైన్ చేస్తాం, సో దానికి ఎలాంటి ఇన్పుట్ డేటా అనేది ఇస్తాం, సో ఎలా దాన్ని ఒక హ్యూమన్ థింక్ చేసేలాగా చేయగలుగుతాం లైక్ చాట్ జీపీటీ. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తే ఇట్స్ జనరేటివ్ ఏఐ, అంటే దానికి ఇచ్చిన ఓల్డ్ డేటాని బేస్ చేసుకొని మనకి ఒక కొత్త డేటాని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలా ఎలా ప్రొడ్యూస్ చేసేలా చేయాలి, సో ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది అనమాట. దీస్ టాస్క్స్ ఇంక్లూడింగ్ లెర్నింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పర్సెప్షన్ అండ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పని ఏంటి, మనిషి చేయగలిగే పనులు ఏంటి అంటే లెర్నింగ్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని సాల్వ్ చేయడం అవ్వచ్చు, సో లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవడం అవ్వచ్చు. సో ఇట్లాంటి పనులన్నీ మనం ఒక మిషన్తో చేయిస్తున్నాం. అది దానంతట అదే నేర్చుకుంటుంది. మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని దానంతట అదే నేర్చుకొని దానికి సొంతంగా అది ఆలోచించుకొని మనకి ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక లాంగ్వేజ్ నేర్పిస్తారు. సో లాంగ్వేజ్ నేర్పించినప్పుడు ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిరీస్ అనేవి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేసి తెలుగులో చెప్తా. అదే సెంటెన్స్ అనేది నేర్పించేటప్పుడు నేర్పించే వాళ్ళు ఇలా ఎవరో చెప్తారని దానికి ఏం ట్రైన్ చేయరు. దానికి కొన్ని తెలుగు వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు ట్రైన్ చేసి కలిపి. సో అలా నేర్పించిన తర్వాత ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇచ్చిన, ఆ సెంటెన్సెస్ని దాని దగ్గర ఉన్న ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని ఈ సెంటెన్స్ని అర్థం చేసుకొని మనకి ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్తే దాన్ని తెలుగులో ఇవ్వడం కానీ, లేకపోతే తెలుగులో చెప్తే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం కానీ, సో అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ టాక్ బ్యాక్ ఇన్ ద లాంగ్వేజ్ విచ్ వీ ఆర్ స్పెసిఫైడ్. ఓకేనా? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో దానంతట అదే నేర్చుకోవడం, మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని అండ్ దానంతట అదే ఒక కొత్త ఆన్సర్ని జనరేట్ చేసి యూజర్కి ఇవ్వడం అనమాట. సో దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్, గోల్స్ ఆఫ్ ఏఐ. ద ప్రైమరీ గోల్స్ ఆఫ్ ఏఐ ఇంక్లూడ్స్ ఫస్ట్ వన్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక వర్క్ ఉంది, ఈ వీడియో ఉంది, వీడియో షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఎడిటింగ్ చేయాలంటే నేను ఏం చేస్తా, లైక్ అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో గ్యాప్స్ ఇస్తూ ఉంటా, లైక్ పాజ్ అవ్వడం కానీ నేను ఆటోమేటిక్గా, లేకపోతే ఏదో ఒక ఇంటరప్షన్ రావడం కానీ. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు వీడియో అనేది నేను చెప్పలేకుండా కొద్దిసేపు ఆగిపోవాల్సి వస్తుంది. సో ఇట్లా ఆగిపోయే విషయాలు ఏమైనా ఉంటే వాటిని నేను తర్వాత కట్ చేయడం జరుగుతుంది. ఈ కట్ చేయడం అనేది ప్రతి ఒక్క వీడియోకి చేయడం జరుగుతుంది. సో ఏది సేమ్ టాస్క్, ఎక్కడైతే సైలెన్స్ అనేది వస్తుందో, లేకపోతే ఎక్కడైతే లైక్ అనే సౌండ్ వస్తుందో, సో ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు నేను ఆ సెగ్మెంట్ని కట్ చేస్తూ ఉంటాను. దీన్ని సేమ్ రిపీటేటివ్ టాస్క్ కదా ఇది. సో దీన్ని నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్కి ఇవ్వచ్చు. దానికి ఏం ట్రైన్ చేస్తాను నేను, ఇట్లా అనే సౌండ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే కంప్లీట్ సైలెన్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే చిన్న చిన్న ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఆ సెగ్మెంట్స్ అనేవి కట్ చేయమనేసి నేను ట్రైన్ చేస్తాను ఫస్ట్. సో దాని తర్వాత నేను ఏం చేస్తాను, ఏ వీడియో దానికి ఇచ్చినా కూడా సో అది ఆ కంప్లీట్ వీడియో మొత్తం స్టడీ చేసి ఎక్కడైతే అట్లాంటి సౌండ్స్ ఉన్నాయో, లేకపోతే ఎక్కడైతే సైలెన్స్ ఉందో, సో ఆ సెగ్మెంట్స్ అన్ని కట్ చేసి నాకు ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్, అండర్స్టాండింగ్ హ్యూమన్ కాగ్నిషన్. క్రియేటింగ్ మోడల్స్ దట్ మిమిక్ హ్యూమన్ థాట్ ప్రాసెస్. ఒక హ్యూమన్ అనే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, సో ఏ సిచ్యువేషన్లో ఎలా ఆలోచిస్తాడు, లైక్ బాధలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు, ఇరిటేషన్లో ఉన్నప్పుడు. సో ఆబ్వియస్లీ మిషన్స్ కెన్ నాట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్.
బట్ వీ కెన్ ట్రైన్ దెమ్ హౌ టు రియాక్ట్ లైక్ ఫర్ స్పెసిఫిక్ ఫీలింగ్స్. అంటే లైక్ ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి రెస్పాన్సెస్ ఇవ్వాలి, ఇలా ఫీల్ అయినప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ మనం ట్రైన్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఓకే మనం ఏదన్నా సాడ్లో ఒక మాట చెప్తున్నాం, లైక్ చాట్ జీపీటీతో చాట్ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ ఐఎమ్ ప్రొఫెసర్ టుడే ఐఎమ్ వెరీ సాడ్ బికాస్ ఐ లాస్ట్ మై మొబైల్. సో అక్కడ పదం సాడ్ అనేది ఇచ్చినాం, ఐఎమ్ వెరీ సాడ్. అప్పుడు ఏమవుతుంది, అదే ఇట్ విల్ అండర్స్టాండ్. అప్పుడు అదేం రిప్లై ఇస్తుంది, ఓ దట్ ఈస్ సో సాడ్ టు హియర్, డోంట్ వరీ పర్చేస్ ఇట్ అగైన్. సో ఇట్లాంటి ఆన్సర్స్ ఏవో ఇస్తాయి. సో అక్కడ ఏమవుతుంది, అది నా బాధను అర్థం చేసుకొని ఆ బాధకి తగ్గట్టుగా ఎలాంటి రెస్పాన్సెస్ ఇవ్వాలనేది ఇస్తుంది. సో అది ఇంకొక గోల్, అండర్స్టాండింగ్ హ్యూమన్ కాగ్నిషన్. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్. డిజైనింగ్ సిస్టమ్స్ దట్ కెన్ సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ యూజింగ్ లాజికల్ రీజనింగ్ అండ్ హ్యూరిస్టిక్స్. సో ఇక్కడ లాజికల్ రీజనింగ్ అనేది హ్యూమన్స్కి పాసిబుల్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఆలోచిస్తున్నామో మన బ్రెయిన్ అనేది ఎప్పుడూ ఒక స్టేబుల్గా ఉండదు. ఇట్ విల్ జంప్ ఇన్ టు వన్ థాట్ ఫ్రమ్ అనదర్ థాట్ కంటిన్యూస్లీ. అంటే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా, లైక్ ఒక్క సెకండ్ బ్రెయిన్కి రెస్ట్ అనేది ఎప్పుడు దొరకదు. నిద్రలో కూడా మన బ్రెయిన్ ఏదో ఒకటి ఆలోచిస్తుంటుంది. సో అలా ఆలోచించడం అనేది మన బ్రెయిన్కి అలవాటైంది కాబట్టి మనకి కొంచెం లాజిక్గా ఆలోచించడం, లైక్ లాజికల్ థింకింగ్ అనేది, లాజికల్ రీజనింగ్ అనేది ఉంటుంది. బట్ ఒక మిషన్కి అది ఎలా పెట్టాలి, మిషన్ ఒక లాజికల్ వేలో ఆలోచించాలా, ఎలా చేయాలి. సో దట్ ఈస్ అనదర్ గోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నెక్స్ట్, లెర్నింగ్. ఇంప్లిమెంటింగ్ ఆల్గరిథమ్స్ దట్ అలో సిస్టమ్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ ఇంప్రూవ్ ఓవర్ టైమ్. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీకి ఆల్రెడీ ఒక డేటా అనేది ఇచ్చారు. అంటే ఈ ఇంటర్నెట్లో ఉన్న టెక్స్ట్ డేటా మొత్తం చాట్ జీపీటీకి అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాంట్లో ఏవో క్యాల్కులేషన్స్, మ్యాథమెటికల్ అవి ఇవి చేసి, సో దాన్ని ఒక మోడల్ లాగా తయారు చేశారు. దాన్ని ఒక జనరేటివ్ ఏఐ మోడల్ లాగా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మనం దానికి ఏ కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చినా కూడా దానంతట అదే నేర్చుకొని, దాని యొక్క రిఫరెన్సెస్ చూసి, దానికి ఇచ్చిన టెక్స్ట్ డేటాలో అదే ఓన్గా ఆన్సర్ అనేది క్రియేట్ చేసి యూజర్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ గోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, న్యాచురల్ ఇంటరాక్షన్. Enabling machines to understand and interact with humans using natural language and other initiative interfaces. ఇక్కడ న్యాచురల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్తో కమ్యూనికేట్ అవుతాడు. అదేంటి, ఇట్స్ వెరీ న్యాచురల్ ప్రాసెస్. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడడానికి ఇట్స్ వెరీ కామన్, ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో అలానే ఒక మిషన్ అనేది హ్యూమన్తో కూడా న్యాచురల్గా మాట్లాడగలగాలి. ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా మాట్లాడుతాడో ఒక మిషన్ కూడా ఒక మనిషితో అలా మాట్లాడగలగాలి. సో దట్ ఈస్ ద another goal of artificial intelligence. Next, core concepts in artificial intelligence. Artificial intelligence encompasses several core concepts. They are aventante machine learning. This is a subset of AI focuses on building systems that learn from data. It includes techniques like supervised learning, unsupervised learning and reinforcement learning. First, artificial intelligence లో ఉండేది ఏంటంటే మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ ఏంటి అంటే, మనం ఒక మిషన్ని ట్రైన్ చేయడం, అంటే మిషన్కి మనం నేర్పించడం. దేని ద్వారా మనం ఒక డేటా సెట్ అనేది ఇస్తాం. సో ఆ డేటాని బేస్ చేసుకొని మిషన్ అనేది ఎలా వర్క్ అవ్వాలి, సో అసలు ఆ మిషన్ యొక్క పర్పస్ ఏంది అనేది డిఫైన్ చేసి ఆ మిషన్ దానంతట అదే సొంత నిర్ణయాలు తీసుకునేలాగా దాన్ని ట్రైన్ చేయడం అనమాట. సో దీంట్లో మనకి టైప్స్ ఉంటాయి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంది, మనమే ఒక మంచి క్లీన్ డేటా ఇస్తాం. అంటే లైక్ ఒక డేటా సెట్ ఉంది, ఒక వ్యక్తి రోజుకి ఇన్ని హవర్స్ అనేది మొబైల్ యూజ్ చేస్తాడు. సో అలాంటి వ్యక్తులు ఇంతమంది ఉన్నారు, లైక్ ఇట్లాంటి ఒక డేటానే ఇస్తాం. సో ఇంతమంది ఉన్నారు, సో ఇంతమంది ఇంత టైము వాళ్ళు డైలీ మొబైల్ యూజ్ చేస్తున్నారన్న డేటా ఒక మిషన్కి ఇస్తాం. సో అక్కడ ఏం చేస్తాం, మనం క్లీన్ డేటా అంటే వాళ్ళ వరకు ప్యూరిఫై చేసి ఆ మిషన్కి అనేది ఇస్తున్నాం అనమాట. అప్పుడు అదేం చేస్తుంది, వేరే ఎవరైనా వచ్చారు అంటే వేరే ఇంకా యూజర్ డేటా ఇచ్చినాం అనుకో, సో దాంట్లో ఇతను ఇంత టైం యూజ్ చేయట్లే అని చెప్పేసి వీళ్ళతో కంపేర్ చేసి చెప్పేస్తుంది అనమాట. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్, అంటే మనమే ఒక మంచి క్లీన్ డేటాని మిషన్కి ఇవ్వడం అనమాట. నెక్స్ట్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే యూజర్ ఇంటరాక్షన్ ఏమి ఉండదు. అంటే లైక్ ట్రైన్ చేయడానికి ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ ఏమి ఉండదు. దానికంతా ఒక రా డేటా పడిస్తాం. రా డేటా మీన్స్ ఇట్స్ అన్క్లీన్డ్ అండ్ మొత్తం అంత ఇన్ఫర్మేషన్ గజిబిజిగా దాంట్లో కలిపేసి ఉంటుంది అనమాట. సో దాంట్లో కొత్త అంటే క్లీన్ చేసి నీట్గా అరేంజ్ చేసి సెట్స్ వైజ్గా పెట్టిన డేటా అనేది ఏమి ఉండదు. అంతా ఒక బల్క్లో, అంటే లైక్ షెల్ఫ్స్ ఉన్నాయి, షెల్ఫ్స్లో బుక్స్ అన్ని కరెక్ట్ ఆర్డర్లో చదువుతాం మనం. సో ఆ బుక్స్ అన్ని చదివిన డేటాని మనం కనుక ఒక మిషన్కి ఇస్తే దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అంటే మనం ఒక ఆర్గనైజ్ చేసి డేటా మొత్తం దాన్ని మిషన్కి ఇచ్చినాం. ఇక్కడ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏమైందంటే ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది, సో దాంట్లో బుక్స్ అని పడేసినాం.
సో ఆ బ్యాగ్ అంతా ఇచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్లో సెట్ చేసినప్పుడు ఏమైంది, కంప్యూటర్ సైన్స్ బుక్స్ ఒక సైడ్, మెకానికల్ సైడ్ బుక్స్ ఒక సైడ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఒక సైడ్, ఇట్లా మనం అరేంజ్ చేసి ఇచ్చినాం. సో ఇట్స్ నీట్ అండ్ కంప్లీట్ అండ్ క్లియర్. బట్ ఇక్కడ బ్యాగ్లో ఏం చేసినాం అంటే అన్నీ వేసేసినాం, అన్ని బుక్స్ కలిపి ఇచ్చేసినాం. సో దానికి ఇచ్చేసినాం, నువ్వే నేర్చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే లైక్ ఒక రోబోట్ ఉంది, ఇక్కడ ఫైర్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది బకెట్లో. సో ఇది ఎటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఏమైందంటే దీంట్లో ఫస్ట్ రోబోట్ అనేది ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుంటుంది. అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో అక్కడ చూస్ చేసుకునే విధానంలో ఏమైందంటే ఫస్ట్ ఇది ఫైర్ దగ్గరికి వెళ్ళింది అనుకో. ఫైర్ దగ్గరికి వెళ్ళడం అంటే ఇక్కడ ఏం లేదు, అంటే ఒక రాంగ్ స్టెప్ ఒక రైట్ స్టెప్ అనమాట. సో రోబోట్ అనేది ఫైర్ దగ్గరికి వెళ్ళడం రాంగ్ స్టెప్. ఇక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళడం అనేది రైట్ స్టెప్. సో రాంగ్ స్టెప్ రైట్ స్టెప్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అనుకోవచ్చు. ఇప్పుడు రోబోట్ అనేది ఒకవేళ రాంగ్ స్టెప్ వేసింది అనుకో, సో దానికి ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ మీన్స్ దానికి ఒక ఫీడ్బ్యాక్, సో ఇలా చేయకూడదు అనే ఒక కమాండ్. ఓకేనా. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్లో రాంగ్ స్టెప్ వేసినప్పుడు ఇలా చేయకూడదు అనేది ఒక కమాండ్. నెక్స్ట్ రైట్ స్టెప్ వేసినప్పుడు నువ్వు చాలా బాగా చేసావు అని ఒక పొగడడం తిట్టడం లాంటివి అనమాట. సో రాంగ్ స్టెప్ వేసినప్పుడు తిట్టడం జరుగుతుంది, రైట్ స్టెప్ వేసినప్పుడు పొగడడం జరుగుతుంది. పొగడడం తిట్టడం నుంచి ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాం అనమాట. సో ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అనే ఒక కమాండ్స్ ఇవ్వడం అనమాట. సో దానివల్ల ఏమైంది, ఓకే ఇటు సైడ్ వెళ్ళకూడదని ఇక్కడ ఫిక్స్ అవుతుంది, తర్వాత ఇటు సైడ్ వెళ్ళాలని ఇక్కడ ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఏమైంది, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఎటు సైడ్ వెళ్ళకూడదు ఎటు సైడ్ వెళ్ళాలి అనే డేటా దానిలో ఉంది కాబట్టి సో ఎటు సైడ్ వెళ్ళాలో అటు సైడ్ వెళ్తుంది అనమాట. ఇలాంటివి కొన్ని లక్షలలో కొన్ని కోట్లలో ఇస్తారనమాట ఇన్స్ట్రక్షన్స్. సో అది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకో పార్ట్ వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ నెట్వర్క్స్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద హ్యూమన్ బ్రెయిన్. These computational models are used extensively in deep learning for tasks such as image and speech recognition. ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది హ్యూమన్ బ్రెయిన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన టాపిక్ అనమాట. మన బ్రెయిన్లో ఏముంటాయి, అన్ని చాలా న్యూరాన్స్ ఉంటాయి. సో న్యూరాన్స్ అని ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి సో వాటి మధ్యలో డేటా అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో ఇంత కాంప్లెక్స్ డిజైన్ అనేది మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇంత కాంప్లెక్స్ డిజైన్ ఎందుకు వాడతారంటే డీప్ లెర్నింగ్లో వాడతారు. ఈ డీప్ లెర్నింగ్ ఎక్కడ వాడతారు, ఎక్కడైతే ఇమేజ్ని స్పీచ్ని రికగ్నైజ్ చేయడంలో. ఇక్కడ మనం మాట్లాడే విధానం, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు అందరూ ఇలానే మాట్లాడరు కదా తెలుగు, వాళ్ళకి డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. ఆంధ్ర వాళ్ళది ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది, కోస్తా వాళ్ళది ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళది ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ స్లాంగ్స్లో మాట్లాడినా కూడా ఏ పదం మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు, సో అతను మాట్లాడింది ఈ పదమేనా కాదా, వేరే ఇంకేమైనా రిలేటెడ్ మ్యాచ్ అవుతున్నాయా. సో ఇన్ని ఇప్పుడు దానికి ఒక తెలుగులో వర్డ్స్ ఎన్ని ఉంటాయి, ఎవరైనా చెప్పగలుగుతారా తెలుగులో ఇన్ని వర్డ్స్ ఉంటాయని స్పెసిఫిక్గా ఫుల్ స్టాప్తో? నో వి కాంట్. సో అట్లాంటి వర్డ్స్ అన్నిటితోటి మనం మాట్లాడిన ఒక్క పదం అనేది వితిన్ సెకండ్స్లో అన్ని సెర్చ్ చేసి మ్యాచ్ చేయాలి. సో దేంతో మ్యాచ్ అవుతుంది, అండ్ తర్వాత ఆ మ్యాచ్ అయిన దానికి ఇంగ్లీష్ రిలేటెడ్ పదం ఏముంటుంది, అది స్పీచ్ రికగ్నిషన్ అంటారు. ఎలా ఉన్నావు అనేసి తెలుగులో మాట్లాడినారు మిషన్ తోటి. సో అదేం చేయాలి, ఎలా ఉన్నావు అనే పదాన్ని రికగ్నైజ్ చేయాలి. సో దాని డేటాబేస్లోకి వెళ్ళాలి. సో ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ వేరే పదాలతో సౌండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలి. సో ఓకే ఈ పదంతో మ్యాచ్ అయింది, ఆ పదంని ఆ మిషన్ అనేది మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఓకే వాట్ ఈస్ దిస్ వర్డ్, ఆ వర్డ్ మీనింగ్ అర్థం చేసుకొని దానికి రిలేటెడ్ ఆన్సర్ అనేది మళ్ళీ వేరే లాంగ్వేజ్లో కావాలంటే వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి, లేదా దానికి ఏమైనా డెఫినేషన్ అడిగితే దానికి డెఫినేషన్ అనేది ఇవ్వాలి. సో ఇంత పెద్ద కాంప్లెక్స్ టాస్క్ అనేది మనకి డీప్ లెర్నింగ్లో పాసిబుల్ అవుతుంది. సో ఇదంతా మనకి న్యూరల్ నెట్వర్క్స్లో అవుతుంది, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి మనకి ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వాలన్నమాట. అప్పుడే ఇదంతా డేటా పాసింగ్ అయినా తర్వాత కమ్యూనికేషన్ అయినా వీటన్నిటితో కంపారిజన్స్ అనేవి కూడా జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్. ఒక ఇమేజ్ ఉంది, ఇప్పుడు ఒక టెక్స్ట్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వర్డ్లో ఏదో ఒక ఆల్ఫాబెట్ మాత్రమే ఉంటుంది, వేరే అంత మించి ఉండదు. సో 26 ఈజ్ లిమిటెడ్. కానీ ఇక్కడ టెక్స్ట్ నుంచి ఇమేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇమేజ్లో ప్రతి ఒక్క పిక్సెల్ అనేది ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీలోకి వెళ్తుంది. సో ఆ కొన్ని గ్రూప్ ఆఫ్ పిక్సెల్స్ కలిపితే ఎంత, ఇప్పుడు ఒక ఫోటోలో నేనుంటా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు నాకు వెనక బ్యాక్గ్రౌండ్కి మధ్యలో డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, ఏ పిక్సెల్ దగ్గర నేనున్నా ఏ తర్వాత పిక్సెల్ దగ్గర బ్యాక్గ్రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది.
అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే సాఫ్ట్వేర్స్ లాంటివి చూసుంటారు కదా. సో వాటికి ఎట్లా అర్థమవుతుంది, ఇక్కడ వరకు బాడీ ఉంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంది, సో ఈ రెండింటిని డివైడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేయాలి, ఈ బాడీ లైక్ ఈ ఫ్రంట్లో ఉన్న దాన్ని మాత్రం ఎట్లానే ఉంచాలని చెప్పేసి. సో అదంతా డీప్ లెర్నింగ్, ప్రతి ఒక్క పిక్సెల్ని అనలైజ్ చేయడం అనమాట. సో ప్రతి ఒక్క పిక్సెల్ని దాని లోపల ఉన్న దాని డేటాబేస్లో ఉన్న పిక్సెల్తో మ్యాచ్ చేసి, ఓకే ఈ 2 పిక్సెల్స్ సేమ్ ఉన్నాయి, సో మేబీ ఇది బాడీ అయి ఉండొచ్చు, దీని తర్వాత ఉన్నది బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది, బ్యాక్గ్రౌండ్ డేటాబేస్లో ఉన్న పిక్సెల్ లాగా ఉంది, సో ఇది బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. సో ఇట్లా కంపారిజన్స్ చేసి, చాలా మిలియన్స్ ఆఫ్ కంపారిజన్స్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఆ ఫోటోలో ఉన్న పర్సన్ని రిమూవ్ చేస్తాయి అనమాట, డివైడ్ చేస్తాయి. ఒక చిటికలో ఒక సెకండ్లో అయిపోయే పని వెనక ఇంత పెద్ద ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. Natural language processing, the ability of machines to understand and generate human language, facilitating human machine communication. సో ఇందాక చెప్పినట్టే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఒక హ్యూమన్ మాట్లాడే విధానాన్ని గ్రాప్ చేసి మిషన్ కూడా అలానే హ్యూమన్ లాగా మాట్లాడే టెక్నిక్ని కావచ్చు, లేకపోతే మాట్లాడే విధానానికి కావాల్సిన సాఫ్ట్వేర్ కావచ్చు, దానికి కావాల్సిన మోడల్ కావచ్చు, దాన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. నెక్స్ట్, కంప్యూటర్ విజన్. This field enables machines to interpret and understand visual information from the world. కంప్యూటర్ విజన్ ఏం చేస్తుంది, చుట్టుపక్కల వరల్డ్ ఉంది, ఇప్పుడు ఆ కంప్యూటర్ అనేది వరల్డ్ని ఏ విధంగా వరల్డ్ని అర్థం చేసుకోవాలి, వరల్డ్ ఏది ఎలా ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో మార్కర్ ఉంది, సో దీన్ని మార్కర్ అనే కంప్యూటర్ ఎలా అర్థం చేసుకోవాలి. సో ఇదంతా కంప్యూటర్ విజన్లోకి వస్తుంది అనమాట. అండ్ కంప్యూటర్ అనేది ఈ వరల్డ్ని ఎలా అర్థం చేసుకుంటుంది, సో ఎలా అర్థం చేసుకోవాలి, ఇదంతా మనకి కంప్యూటర్ విజన్లో వస్తుంది అనమాట. నెక్స్ట్, రోబోటిక్స్, ద డిజైన్ అండ్ క్రియేషన్ ఆఫ్ రోబోట్స్ దట్ కెన్ పెర్ఫార్మ్ టాస్క్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్, ఆఫెన్ ఇన్కార్పొరేటింగ్ ఏఐ టు ఎన్హాన్స్ దేర్ అటానమీ అండ్ క్యాపబిలిటీస్. రోబోటిక్స్ అంటే ఏంటి, అది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడలే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే రోబోట్ అనేది ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్. ఓకే, ఇంతసేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుకున్నంత మనము ఒక సిస్టంలో, ఒక కంప్యూటర్లో ఉండే ఒక మెమొరీ, ఒక మైండ్ లాంటిది. సో ఇట్స్ ఎ బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి మూవీలో బుజ్జి ఉంటుంది కదా, సో బుజ్జి ఇట్స్ ఏ బ్రెయిన్ అంతే, అదొక బ్రెయిన్, అది మాట్లాడగలుగుతుంది, చెప్పగలుగుతుంది, ఐడియాస్ ఇవ్వగలుగుతుంది, కమ్యూనికేట్ చేయగలుగుతుంది. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ కార్లో పెట్టినప్పుడు ఏమైంది, ఇట్స్ బికమ్ ఏ రోబోట్. లాస్ట్లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఒక రోబోట్ లాగా. సో అది ఒక ఫిజికల్ ఎంటిటీ లాగా మారిపోయింది. సో అది రోబోటిక్స్ అంటే. సో ఇవన్నీ కలిపితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇన్ని ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో.